చిలకలపల్లి అనే గ్రామంలో రామయ్య అనే వర్తకుడు ఉన్నాడు. రామయ్య పొలాలు, తోటలు అని బాగానే సంపాదించాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. ఇక రామయ్య చివరి దశకి వచ్చాక ముగ్గురు కొడుకుల్ని పిలిచి ఇలా అంటాడు. అరే అబ్బాయిలు, నేను ఇన్ని రోజులు సంపాదించిన ఆస్తులన్నీ, తోటలు, పొలాలు మీకు రావాల్సినవి మీ పేర్ల మీద సమానంగా రాసి ఉంచాను. అంతేకాకుండా మన దగ్గర 3 రత్నాలున్నాయి అని బాక్స్లో ఉన్న 3 రత్నాలు కొడుకులకి చూపించుకుంటా ఇలా అంటాడు. ఈ రత్నాలు మీరు ఇప్పుడే తీసుకోవద్దు. ఈ పెట్టెని ఎవరూ ముట్టుకోవద్దు. మీకు పెళ్ళిళ్ళయ్యి మీరు వేరే కాపురం పెట్టాలి, ఇక మేము కలిసి ఉండలేము అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ పెట్టెలో ఉన్న 3 రత్నాలు తలా ఒకటి తీసుకొని హాయిగా జీవించండిరా అని రామయ్య చెప్పి కాలం చేస్తాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ముగ్గురికి పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు. ఇక వాళ్ళు వేరుపడాలి అని అనుకొని రత్నాలు తీసుకుందాం అని అనుకుంటారు. ఇక పెట్టె తెరిచే సమయం వచ్చింది. ముగ్గురు కలిసి ఆ పెట్టెని తెరిచి చూస్తే ఏముంది, 2 వజ్రాలే ఉన్నాయి. అది చూసి ముగ్గురు ఆశ్చర్యపోతారు. అరే, అదేంటి, నాన్న చూపించినప్పుడు 3 రత్నాలు ఉన్నాయి కదా, మరి ఇప్పుడేంటి 2 రత్నాలే ఉన్నాయి? ఇంకో రత్నాన్ని ఎవరైనా ఎత్తుకెళ్ళారా? అలా చేస్తే ఈ 2 రత్నాలని మన ముగ్గురం ఎలా సమానంగా పంచుకోవాలి అని అనుకొని, అరే తమ్ముళ్ళు, ఈ 2 రత్నాల్ని మన ముగ్గురం పంచుకోవడం ఎలానో మనకి తట్టట్లేదు కాబట్టి మన ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టుకుందాం. ఆయన ఏ తీర్పు చెప్తే అలానే చేద్దాం అని అనుకొని ముగ్గురు కలిసి ఆ ఊరు పెద్ద మనిషి దగ్గరికి వెళ్తారు. అయ్యా రామారావు గారు, మా నాన్న పొలాలు మా ముగ్గురికి సమానంగా పంచిపెట్టారు. మా నాన్న చివరి దశలో ఈ 3 వజ్రాలు మాకు చూపించి తలా ఒకటి తీసుకోమని చెప్పారు. ఇప్పుడు ఈ పెట్టెని తెరిచి చూస్తే 2 వజ్రాలే ఉన్నాయి. ఆ ఒకటి ఎవరు తీశారో మాకు తెలియట్లేదు. అది పోయినా కూడా ఈ రెండిటిని మీ ముగ్గురం ఎలా సమానంగా పంచుకోవాలో కూడా మాకు తెలియట్లేదు. మీరేం చేయమంటారయ్యా అని ఆ ముగ్గురు కలిసి ఆ ఊరి పెద్ద మనిషి అయిన రామారావు గారిని అడుగుతారు. ఇక రామారావు గారు ఎంత ఆలోచించినా ఆ రెండిటిని ఎలా సమానంగా పంచాలి, ఆ ఒక్కటి ఎవరు తీశారో ఆయనకి తట్టలేదు. ఇక తనలో తాను, ఈ పంచాయతీ నా వల్ల అయ్యేటట్టు లేదు, కానీ పేదరాశి పెద్దమ్మ అయితేనే ఈ పంచాయతీకి మంచి తీర్పిస్తుంది అని అనుకొని ఆ ముగ్గురిని తీసుకొని ఆ ఊరిలో ఉన్న పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్తారు. పేదరాశి పెద్దమ్మ చాలా తెలివి కలది. ఆ ఊరిలో వచ్చే ఏ సమస్య అయినా సులభంగా ఆమె తెలివితేటలతో తీర్చగలదు. ఇక రామారావు గారు 2 వజ్రాలు, 3 యువకుల్ని తీసుకొని పేదరాశి పెద్దమ్మ దగ్గరికి వస్తాడు. పెద్దమ్మ, మన ఊరిలో ఇంకో సమస్య వచ్చింది. మన రామయ్య కొడుకులు ఉన్నారు కదా, రామయ్య వీళ్ళ ముగ్గురికి 3 వజ్రాలిచ్చి పంచుకోమన్నాడంట. ఇప్పుడు పెట్టె తెరిచి చూస్తే 2 వజ్రాలే ఉన్నాయి. ఆ ఒక్కటి ఏమైందో తెలియట్లేదు. ఈ 2 వజ్రాలు వీళ్ళకి ఎలా సమానంగా పంచాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఈ సమస్యకి నువ్వే పరిష్కారం చూపించాలమ్మా అని ఆ ముగ్గురిని, ఆ 2 వజ్రాలని ఆ పేదరాశి పెద్దమ్మకి అప్పచెప్పి రామారావు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పేదరాశి పెద్దమ్మ ఆ ముగ్గురికి చక్కగా భోజనాలు పెట్టి ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకోమని చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళ ముగ్గురిని లేపి వాళ్ళ ముగ్గురితో ఇలా మాట్లాడుతుంది పేదరాశి పెద్దమ్మ. చూడండి అబ్బాయిలు, ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. ఆ కథని శ్రద్ధగా వినండి అని చెప్పి ఆ పేదరాశి పెద్దమ్మ కథ చెప్పడం మొదలు పెడుతుంది. పూర్వం ఒక రాజ్యాన్ని విజయవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక్క కుమార్తె అవంతిక. రాజు తదనంతరం ఆ రాజ్యాన్ని పరిపాలించేది అవంతికే అని అనుకొని ఆమెకి అన్ని విద్యలు నేర్పించాలి అని అనుకుంటాడు రాజు. అలా అనుకొని ఒక మంచి గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్పిస్తాడు. గురువుగారు చెప్పినట్టే పట్టుదలతోటి అన్ని విద్యలు చక్కగా నేర్చుకుంటుంది అవంతిక.
అన్ని విద్యలు అయిపోయిన తరువాత ఇంటికి తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. అవంతిక ఇన్ని రోజులు విద్యను నేర్పించినందుకు గురుదక్షిణగా మీకేమి కావాలి గురువుగారు అని అడుగుతుంది. అప్పుడు గురువుగారు ఇలా చెప్తారు, నీకు పెళ్ళి అవుతుంది కదా, నీకు పెళ్ళి అయిన మొదటి రాత్రి నీ భర్త దగ్గరికి వెళ్ళే కంటే ముందే నువ్వు నా దగ్గరికి రావాలి అని అంటాడు. ఆ మాటలకి అవంతిక ఏమీ ఆలోచించకుండానే అలాగే గురువుగారు అని చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అవంతికకి పెళ్ళవుతుంది. ఆ రోజు మొదటి రాత్రి అవంతిక ఒంటి నిండా నగలు వేసుకొని పట్టు చీర కట్టుకొని ఆమె భర్త దగ్గరికి వెళ్తుంది. ఆయనతోటి అవంతిక ఇలా చెప్తుంది, ఏవండి, నేను మీతో ఒక విషయం చెప్పాలి. నేను విద్యలు నేర్చుకునే సమయంలో గురువుగారికి ఒక మాట ఇచ్చాను. ఆయన నన్ను పెళ్ళైన మొదటి రాత్రి భర్త కంటే ముందే అతని దగ్గరికి రావాలి అని కోరారు. ఆ మాటకి నేను సరే అని చెప్పాను. ఇప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాలండి అని అవంతిక చెప్పినప్పుడు అప్పుడు ఆమె భర్త ఇలా అంటాడు, తప్పకుండా అవంతిక, నీకు ఏది అనిపిస్తే అదే చెయ్యి. గురువుగారు చెప్పిన మాట ఎప్పుడూ కాదనకూడదు. నువ్వు తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. నాకు ఏం అభ్యంతరం లేదు అని ఏమీ ఆలోచించకుండానే ఆమె చెప్పిన మాటకి అంగీకరిస్తాడు. ఇక అవంతిక చాలా సంతోషించి గురువుగారి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టింది. ఇక ఆమె వెళ్తూ ఉండగా దారిలో ఆమెకి ఒక దొంగ ఎదురవుతాడు. అవంతికని కత్తితో బెదిరించి ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇవ్వమని బెదిరిస్తాడు. అప్పుడు అవంతిక ఇలా అంటుంది, చూడండయ్యా, మీరు కోరినట్టే నా నగలన్నీ మీకు ఇస్తాను. కానీ అంతకంటే ముందు నాకు ఒక అత్యవసరమైన పని ఉంది. మా గురువుగారు నా భర్త దగ్గరికి ఎలాగైతే అలంకరించుకొని వెళ్తానో అలాగే రమ్మని చెప్పారు. మా గురువుగారి దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు అడిగిన నగలన్నీ ఇస్తాను. నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి అవంతిక గురువుగారి ఇంటికి వెళ్ళింది. రాత్రి 12 గంటలవుతుంది. ఒక్కతే గురువుగారి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. గురువుగారు వచ్చి తలుపు తెరిచారు. చూస్తే ఏముంది, కొత్త పెళ్లి కూతురు ఒంటి నిండా నగలతో తల మెరిసిపోతుంది. అమ్మాయి, నువ్వు లోపలికి రా అని అవంతికని లోపలికి పిలిచి కొన్ని అక్షింతలు తీసుకొని నా కాళ్ళకి దండం పెట్టమ్మాయి అని కాళ్ళకి దండం పెడితే అక్షింతలేసి నువ్వు చాలా సంతోషంగా ఉండాలమ్మాయి అని ఆశీర్వదిస్తాడు. చాలా చక్కనైన నిర్ణయం తీసుకున్నావమ్మాయి నువ్వు. ఈరోజు నువ్వు గురుదక్షిణ తప్పకుండా తీర్చాల్సిందే అన్న పట్టుదలే రేపు నువ్వు రాజ్యాన్ని పరిపాలించటానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు స్త్రీగా వెనకపడకుండా ఉండడానికే నేను ఈ పరీక్ష పెట్టాను. నీకు స్త్రీతత్వం అడ్డొచ్చి పరాయి పురుషుడి దగ్గరికి నేనెలా వెళ్తాను అని నువ్వు ఆలోచించి రాకుండా ఉన్నట్లయితే రేపు రాజ్యాన్ని పాలించడానికి నువ్వు రాజుగా పనికొచ్చేదానివి కాదు. కానీ నువ్వు చక్కగా సాహసం చేసి నీ భర్తకు నిజం చెప్పి ఆయన్ని ఒప్పించి రాగలిగావంటే ఈ సాహసమే రేపొద్దున నువ్వు రాజ్యాన్ని పాలించడానికి రాజుగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఇక నువ్వు క్షేమంగా వెళ్ళిరా తల్లి అని గురువుగారు అవంతికని పంపించేస్తారు. ఇక ఇదంతా ఆ దొంగ కిటికీలో నుంచి చూస్తాడు. ఆమె గురువుగారి కాళ్ళ దగ్గర కూర్చోవడం, ఆయన ఆశీర్వదించడం, ఆయన ఏమి చేసినా సరే అని ఈమె అంగీకరించడం ఇవన్నీ గమనిస్తాడు. ఇక అవంతిక తిరిగి వెళ్తుండగా దొంగ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ, నువ్వు మామూలు మనిషివి కాదు, నాకు అర్థం కాలేదు. నిన్ను సాధారణంగా ఒక అమ్మాయిలాగా నీ ఒంటి మీద ఉన్న నగలే చూశాను. కానీ గురువుగారి మాటల్లో నువ్వెంత గొప్పదానవో అర్థమైందమ్మా. నువ్వు ఏమైనా చేయగలుగుతావు. నిన్ను నేనేం చేస్తాను తల్లి, నీ నగలొద్దు నాకు, నువ్వు తిరిగి వెళ్ళిపో అమ్మా అని చెప్పి అవంతికని అక్కడి నుంచి పంపించేస్తాడు దొంగ. ఇక అవంతిక భర్త దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఇద్దరూ సంతోషించి చాలా చక్కగా జీవిస్తారు అని పేదరాశి పెద్దమ్మ ఈ కథ వాళ్ళకి చెప్పి, అబ్బాయిలు, ఈ కథలో మనకి మొత్తం 4 మనుషులు కనపడ్డారు. రాణిగారు, ఆమె భర్త, దొంగ, అవంతిక, గురువు. ఈ నలుగురిలో గొప్ప ఔదార్యం గల వ్యక్తి ఎవరో చెప్పండి అని పేదరాశి పెద్దమ్మ అడుగుతుంది. అప్పుడు పెద్దవాడు, కొత్త పెళ్లి కూతురు పరపురుషుడి దగ్గరికి వెళ్తానంటే గురువైనా సరే ఏ అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నాడే ఆ భర్త చాలా గొప్పవాడమ్మా అని అంటాడు. అప్పుడు రెండోవాడు, సర్వాధికారాలతోటి నువ్వేం చేసినా సరే
అని పూర్తి అంగీకారంతోటి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆ గురువుగారు ఏం చేయకుండా పంపాడే, ఆయన గొప్పవాడమ్మా అని అన్నాడు. అప్పుడు మూడోవాడు ఒక నవ్వు నవ్వి, అవేం గొప్పలురా, అవసలు గొప్పలే గావు, అంత బంగారం కనిపించినా కూడా ఏమాత్రం ఎత్తుకెళ్లకుండా ఆ సిరినంతా వదిలేశాడే, వాడు అసలైన గొప్పవాడు అని అన్నాడు. ఇక వారి మాటలకి పేదరాశి పెద్దమ్మ నవ్వి, అయ్యా, మీకు ఈ ముగ్గురే కనిపించారా? గురువుగారు తనని కోరారు అన్న మాట భర్తకు చెప్పడానికి ఆ అమ్మాయి ఎంత సాహసం చేసిందో, ఎంత కష్టపడిందో అది మీకు గుర్తుకు రాలేదా? దొంగ ఎదురైనప్పుడు ఆ రాజ్యానికి రాణి అయినా కూడా ఆ దొంగని ఏమీ చేయకుండా ఈ నగలు నీకిస్తాను, నన్ను వదిలేయి అని ప్రాధేయపడిందే, ఆ గొప్పతనం మీకు కనిపించలేదా? స్త్రీ ఔదార్యాన్ని గుర్తించరా నాయనా మీరు? వీళ్ళందరికంటే గొప్పది ఆ రాణి కదా అని పేదరాశి పెద్దమ్మ అనేసరికి ఆ ముగ్గురు, మగవారిలో ఔదార్యం కనిపిస్తుంది కానీ స్త్రీలో ఔదార్యం మాకెలా కనిపిస్తుందవ్వా అని అన్నారు. ఇక ఆ పేదరాశి పెద్దమ్మ ఒక నవ్వు నవ్వి ఆ ముగ్గురిని తీసుకొని పంచాయతీ దగ్గరికి వెళ్ళింది. ఇక ఆ ముగ్గురిని తీసుకొని పంచాయతీ దగ్గరికి వెళ్ళి పెద్ద మనిషి అయిన రామారావుతో, అసలు దొంగ చిన్నవాడు, ఎందుకంటే వాడికి ధనం మీద ఆశ ఎక్కువ, ఆ పెద్దవాళ్ళిద్దరికీ దొంగ మీదే జాలి లేదు, వాడు దొంగ కాబట్టి వాడికి అలానే అవ్వాలనుకున్నారు. కానీ ఆ చిన్నవాడు మాత్రం ఆ దొంగ గురించే ఆలోచించాడు, ఎందుకంటే వాడికి ధనం మీద ఆశ ఎక్కువ కాబట్టి ఆ చిన్నవాడే దొంగ అని తేల్చి చెప్పేసింది. ఈవిడ తెలివితేటలకి ఆ పెద్ద మనిషి ఆశ్చర్యపోయాడు. ఒక కథని కల్పించి చెప్పి ఈ ముగ్గురిలో ఎవరికైతే ధనం మీద వ్యామోహం ఉందో ఒక్క వాక్యంలో పట్టేసుకుంది ఆ పేదరాశి పెద్దమ్మ. ఇక ఆవిడ మాటలకి అక్కడున్న వాళ్ళు ఎవరూ ఏం మాట్లాడలేదు. చిన్నవాడు తలంచుకొని అక్కడి నుంచి ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ఇక ఆ రామారావు గారు 2 వజ్రాలని పెద్దవాడికి రెండోవాడికి ఇచ్చి పంపించేశాడు. ఇక ఊరిలో అందరూ ఎప్పటిలాగానే పేదరాశి పెద్దమ్మని మెచ్చుకున్నారు. ఇక్కడితో కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ కూడా ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ ధన్యవాదాలు.